హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ రాడిక్స్ సార్ట్. డేటా స్ట్రక్చర్స్లో మనం రాడిక్స్ సార్ట్ని ఎలా ఎగ్జాంపుల్తో ఎలా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అండ్ దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ ఈరోజు చూద్దాం. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మన ఛానల్ నుంచి లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఎవరైతే డౌట్స్ అడుగుదాం అనుకుంటున్నారో పర్సనల్గా మీకు సబ్జెక్ట్కి సంబంధించి ఏదైనా పర్సనల్ డౌట్ కావాలి అంటే కామెంట్ చేయొచ్చు, లేదు ఇన్స్టాగ్రామ్లో నాకు పింక్ చేస్తే నేను మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. సో కమింగ్ టు ది టాపిక్, రాడిక్స్ సార్ట్ ఈజ్ ఏ నాన్ కంపారిజన్ సార్టింగ్ అల్గోరిథం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసిన చాలా సార్టింగ్ టెక్నిక్స్ చూసాం. బబుల్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, సెలెక్షన్ సార్ట్, మెర్జ్ సార్ట్, హీప్ సార్ట్. సో చాలా సార్టింగ్స్ చూసాం. ఈచ్ అండ్ ఎవ్రీ సార్టింగ్లో ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్, 4, 5, 6 ఇలా నెంబర్ ఆఫ్ డిజిట్స్ తీసుకున్నప్పుడు, నెంబర్ ఆఫ్ నెంబర్స్ తీసుకున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ ఒక నెంబర్తో ఒక నెంబర్ కంపేర్ చేసి వాటిని సార్టింగ్ చేయడం జరిగింది. వీటన్నిటికీ అసలు ఎక్కడ మ్యాచింగ్ లేకుండా, కంపారిజన్ అనేది లేకుండా, అంటే ఎనీ టూ ఎలిమెంట్స్ మధ్యలో కంపారిజన్ లేకుండా ఎలిమెంట్స్ని సార్టింగ్ చేయటం ఎలా అనేదే మనకి రాడిక్స్ సార్ట్. సో దానికోసం దీనికి నాన్ కంపారిజన్ సార్టింగ్ అల్గోరిథం అని చెప్పి మనం కాల్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఏవైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్స్ ఇచ్చారో క్వశ్చన్లో కానీ లేదు ఎనీథింగ్, మనకి ఇచ్చిన నెంబర్స్, ఇచ్చిన స్ట్రింగ్స్, అంటే ఇది ఆల్ఫాబెట్స్ మీద కూడా చేయొచ్చు. సో ఇచ్చిన నెంబర్స్ కానీ ఇచ్చిన స్ట్రింగ్స్ కానీ వాటిని దాంట్లో ఉన్న ఇండివిజువల్ డిజిట్స్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ 563 ఇందులో 3 డిజిట్స్ ఉన్నాయి. సో 3 అనేది ఒక డిజిట్, 6 అనేది ఒక డిజిట్, 5 అనేది ఒక డిజిట్. అలానే హలో అనే ఒక స్ట్రింగ్ ఉంది. ఓ అనేది ఒక క్యారెక్టర్, ఎల్ అనేది ఒక క్యారెక్టర్, ఎల్ అనేది ఒక క్యారెక్టర్, ఈహెచ్. సో టోటల్ ఇట్ కంటైన్స్ 5 క్యారెక్టర్స్. కాకపోతే మనం నెంబర్స్కి వచ్చేసరికి లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ నుంచి మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్కి మూవ్ అవుతాం. సో 1s ప్లేస్, 10s ప్లేస్, 100s ప్లేస్, 1000s ప్లేస్ ఇలా మూవ్ అవ్వడం జరుగుతుంది. బట్ స్ట్రింగ్స్కి వచ్చేసరికి ఫస్ట్ క్యారెక్టర్, సెకండ్, దట్ ఈస్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ నుంచి లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్కి మనం మూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఇదే డిఫరెన్స్. అయితే ఇక్కడ ఈ ఇండివిజువల్ డిజిట్స్ ఆర్ ఇండివిజువల్ క్యారెక్టర్స్ మీద మనం ప్రాసెసింగ్ చేసి అల్గోరిథం అప్లై చేసి దెన్ అక్కడున్న స్ట్రింగ్స్ని కానీ అక్కడున్న నెంబర్స్ని కానీ మనం సార్టింగ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ డిజిట్, అంటే ఫస్ట్ వీఆర్ అప్లయింగ్ అల్గోరిథం ఇన్ వన్స్ ప్లేస్లో బేస్ చేసుకుని వచ్చిన ఎలిమెంట్స్ అన్నీ ఆర్డర్లో ఒక కంటైనర్ ఆర్ ఒక బకెట్లో ప్లేస్ చేస్తాం, అంటే ఒక చోట మనం ప్లేస్ చేస్తాం. సో దానివల్ల మనకి ఈ సార్టింగ్కి, అంటే రాడిక్స్ సార్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ బకెట్ సార్ట్. సో బకెట్ సార్ట్ అన్న రాడిక్స్ సార్ట్ అన్న మనకి సేమ్ ఆన్సర్. సో బేస్డ్ ఆన్ ద డిజిట్స్ మనం ఇందులో వాల్యూస్ అనేవి సార్టింగ్ చేసుకుంటూ వెళ్తాం. సో నేను ఇక్కడ కాంప్లెక్సిటీ ఇదంతా కూడా ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాని దగ్గరికి వద్దాం. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను కొన్ని నెంబర్స్ తీసుకుంటున్నాను. మీరు ఫస్ట్ క్లాస్ విన్న తర్వాత మీరు ఓన్గా కొన్ని నెంబర్స్ తీసుకుని ప్రాసెస్ చేసి చూడండి. సో ఇక్కడ నేను తీసుకునే నెంబర్స్ వచ్చేసరికి 25, 36, 12, 19, 852, 623 అండ్ 11, 5. సో టోటల్గా ఇవి నేను తీసుకున్న నెంబర్స్. ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఇచ్చిన నెంబర్స్లో హయ్యెస్ట్ నెంబర్ ఏది అండ్ హయ్యెస్ట్ నెంబర్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఏ నెంబర్లో ఎక్కువ ఉంది, ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ హయ్యెస్ట్గా ఉంది. అంటే ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్. ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 3 డిజిట్స్ ఉన్నాయి. అగైన్ 2, 1. సో ఇక్కడ 1, 2, 3 ఓన్లీ ఈ డిజిట్స్తో మాత్రమే మనకి నెంబర్ ఆఫ్ డిజిట్స్ కింద ఇచ్చిన నెంబర్స్ అనేవి అలాట్ అయినాయి. ఇందులో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్ వాల్యూ 3. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ని హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్ 3 కింద కన్వర్ట్ చేయాలి ఫస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5 అనే నెంబర్ ఇచ్చారు, ఇది సింగిల్ డిజిట్లో ఉంది. ఇప్పుడు సింగిల్ డిజిట్ని 3 డిజిట్స్ కింద కన్వర్ట్ చేయాలి అంటే జనరల్గా మనం ఏం చేయాలి, జీరోస్ని యాడ్ చేయాలి అంటే ఇక్కడ మనం జీరోస్ని యాడ్ చేస్తే అది ఏమైపోతుంది, వాల్యూ అనేది చేంజ్ అయిపోతుంది. అంటే 5 అనే నెంబర్ 500 అయిపోతుంది. సో ఐ వాంట్ టు యాడ్ లెఫ్ట్ సైడ్, ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ 005. సో ద వాల్యూ ఆఫ్ నెంబర్ అనేది చేంజ్ అవ్వలేదు, బట్ అక్కడ వాల్యూ
అక్కడ ప్లేస్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేది మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. సో దానివల్ల ప్రతి నెంబర్ని ఫస్ట్ మనం నెంబర్ ఆఫ్ డిజిట్స్ 3 కింద చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దట్స్ వై నెక్స్ట్ 0 2 5, నెక్స్ట్ 0 3 6 అండ్ నెక్స్ట్ 0 1 2 0 1 9 and as it is 852, as it is 623 and 0 1 1. ఇక్కడ ఓన్లీ 1 డిజిట్ ఉంది కాబట్టి ఐ వాంట్ టు యాడ్ 2 zeros, దట్ ఈస్ 0 0 5. సో ఇక్కడికి ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది. సెకండ్ స్టెప్ ఏంటంటే మనం ఫస్ట్ లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ నుంచి మోస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్కి ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఫస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్లో లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్లో ఉన్న పొజిషన్స్ని మనం అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి ఏం చేయాలి అంటే ఫస్ట్ పాస్ 1 క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈజ్ 0 1 2 3 4 5 6 7 8 9. ఎందుకు 0 to 9 ఇచ్చాను అంటే మనకి ప్రతి నెంబర్కి బేస్ 10 ఉంటుంది. అంటే 0 నుంచి 9 అనేది మనం తీసుకున్న బేస్ నెంబర్ ఆఫ్ డిజిట్స్. అంటే మీరు 1s ప్లస్ తీసుకోండి, 10s ప్లస్ తీసుకోండి, 100 ప్లస్ తీసుకోండి, 1000 ప్లస్ తీసుకోండి, అక్కడ వాల్యూ అనేది 0 నుంచి 9 వరకు ఉంటుంది, కానీ వేరే నెంబర్ ఏమి ఉండదు, 10 ఉండదు. సో దట్స్ వై మనం తీసుకున్న బేస్ డెసిమల్ బేస్ దట్ ఈస్ 10. అందుకని 0 to 9 అనేది మనం వాల్యూస్ తీసుకున్నాం. ఇప్పుడు చాలా ఈజీ మనం చేయాల్సిన స్టెప్ ఏంటంటే ప్రతి నెంబర్లో 1s ప్లేస్ని అబ్జర్వ్ చేయండి. లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ దట్ ఈస్ ఫస్ట్ వన్ 0 to 5లో 5 ఈజ్ 1s ప్లేస్లో ఉంది. ఇక్కడ 5 దగ్గర 0 to 5ని యాడ్ చేయాలి. నెక్స్ట్ 0 3 6 అండ్ నెక్స్ట్ 0 1 2 అండ్ నెక్స్ట్ 0 1 9 అండ్ నెక్స్ట్ 852, next 623 and next 011 and next 005. Okay, so this is the pass 1. అయితే మనకి every radix sort contain multiple queues. ఎందుకు మల్టిపుల్ క్యూస్ అంటున్నాను అంటే క్యూ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. స్టాక్ అయితే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, బట్ క్యూ వచ్చేసరికి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఆ టెక్నిక్ బేస్ చేసుకుని మనం ఇక్కడ పాస్ 1 వాల్యూస్ అనేవి నోట్ చేసుకోవాలి. ప్రతి దాంట్లో ఫస్ట్ ఏదైతే ఉందో అది ఎలిమినేట్ అవుతూ రాస్తాం. సో ఫస్ట్ చూడండి ఇక్కడ 0 1 1, నెక్స్ట్ 0 1 2 అండ్ నెక్స్ట్ 852 అండ్ నెక్స్ట్ 623 అండ్ నెక్స్ట్ 0 2 5 అండ్ నెక్స్ట్ 0 0 5 అండ్ నెక్స్ట్ 0 3 6 అండ్ నెక్స్ట్ 0 1 9. దిస్ ఈజ్ పాస్ 1 వాల్యూస్. అగైన్ పాస్ 2, ఇది పాస్ 1. నెక్స్ట్ పాస్ 2 చూడండి, అగైన్ 0 1 2 3 4 5 6 7 8 9. సో ఇప్పుడు మళ్ళీ ఈ పాస్ 1లో నుంచి మనం ప్రాసెస్ చేయాలి. పాస్ 1లో సెకండ్ ప్లేస్ 10s ప్లేస్లో ఉన్న వాల్యూస్ని మనం ఫస్ట్ చూడాలి. ఇప్పుడు పాస్ 2లో నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ 0 1 1, 1 అనే వాల్యూ 10s ప్లేస్లో ఉంది. సో హియర్ 0 1 1, అగైన్ 0 1 2 అండ్ 852 అండ్ 623 అండ్ నెక్స్ట్ వన్ 0 2 5 అండ్ నెక్స్ట్ వన్ 0 0 5 అండ్ నెక్స్ట్ వన్ 0 3 6 అండ్ నెక్స్ట్ వన్ 0 1 9. సో దిస్ ఈస్ ద పాస్ 2. అగైన్ పాస్ 2 మళ్ళీ సేమ్ క్యూ, దిస్ ఈజ్ సెకండ్ క్యూ 0 0 5 0 1 1 0 1 2 0 1 9 623 0 2 5 0 3 6 and 852 and next one pass 3. పాస్ 3లో ఇప్పుడు టోటల్ మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి? 3 నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి. సో దానివల్ల మనకి ఎన్ని పాసెస్ అనేవి మనం పెర్ఫామ్ చేస్తామంటే 3 పాసెస్ పెర్ఫామ్ చేస్తాం. అగైన్ 0 1 2 3 4 5 6 7 8 9. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ప్లేస్ అంటే ఇప్పుడు మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుందాం. 0 0 5 0 1 1 0 1 2 0 1 9, next one 623 and next one 0 2 5 and next one 0 3 6 and next one 852. అంటే నేను తీసుకున్న నెంబర్స్ ప్రాసెస్ ఇలా వచ్చింది. మీరు ఏ నెంబర్స్ తీసుకుని చేసినా కరెక్ట్గా సార్టింగ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు పాస్ 3కి సంబంధించి క్యూ రాద్దాం. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ క్యూ.
సో దట్ ఈస్ పాస్ 3 005 ఫస్ట్ నుంచి 011 012 019 025 036 ఇక్కడ ఏ వాల్యూస్ లేవు. నెక్స్ట్ వన్ 623 అండ్ ద నెక్స్ట్ వన్ 852. సో మనం తీసుకున్న ఏ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో అవన్నీ మనకి ఆర్డర్లో వచ్చినాయి. ద ఫైనల్ సార్టింగ్ ఎలిమెంట్స్ వచ్చేసినాయి. సో ద నెక్స్ట్ వన్ వీటిని నార్మల్ నెంబర్స్గా రాసుకుంటే 5 11 12 19 25 36 623 అండ్ 852. సో మీరు రిమైనింగ్ నెంబర్స్కి కూడా చెక్ చేసి చూడండి, మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి మనం తీసుకున్న k డిజిట్స్ ఆఫ్ ఇన్పుట్ ఎలిమెంట్స్కి మనం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ k ఇంటూ n+b కింద తీసుకుంటున్నాం. అండ్ టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n ఇంటూ k అంటే టోటల్ మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ దాంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయో వాటిని మల్టిప్లై చేసుకుంటూ మనం ఆర్డర్ అనేది టైం కాంప్లెక్సిటీ అనేది బేస్ చేసుకుంటున్నాం. సో హియర్ ద n ఈజ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఇన్పుట్ లిస్ట్ అండ్ b ఈజ్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఈచ్ డిజిట్ ఆఫ్ ఎ నెంబర్ కెన్ టేక్. సో అక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ని మనం తీసుకుంటున్నాం పాసిబుల్ వాల్యూస్తో అనేది మనం b రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ బేస్ వాల్యూ. బేస్ వాల్యూ అంటే 0 to 9 తీసుకుంటున్నాం కదా, దట్ ఈస్ ద బేస్ వాల్యూ. సో అంటే మన బేస్ వాల్యూ 10 అండ్ k అనేది టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ n అనేది నెంబర్ ఆఫ్ డిజిట్స్. అక్కడ టోటల్ ఒక్కొక్క ఎలిమెంట్లో మనం ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ తీసుకుంటున్నామో దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్. ఇలా టోటల్ టైం కాంప్లెక్సిటీ అండ్ ద కాంప్లెక్సిటీ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనం రిప్రజెంట్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ రాడిక్ సార్ట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.